Hey guys, welcome to my channel BTech. జేఎన్టీకే 3-1 సెమిస్టర్లో కంప్యూటర్ నెట్వర్క్ యొక్క క్వశ్చన్ పేపర్ సెట్ 3 ఇది R20 రెగ్యులేషన్ వాళ్ళది. ఇది సిఎస్సి స్టూడెంట్స్కి తప్ప మిగతా సిఎస్సి సబ్ బ్రాంచ్ స్టూడెంట్స్ అందరికీ ఈ క్వశ్చన్ పేపర్స్. ఇది R20 రెగ్యులేషన్ నవంబర్ 2025లో మీ సీనియర్స్కి జరిగిన సెమిస్టర్ క్వశ్చన్ పేపర్స్ ఇవి. సెట్ 2 క్వశ్చన్ పేపర్ ఇంకా ఎవరైనా చూడకపోతే కనుక కామెంట్లో లింక్ ట్యాగ్ చేశాను, చూడండి. అండ్ అలాగే మనకు వాట్సాప్ ఛానల్ గ్రూప్లో ఇంకెవరైనా జాయిన్ అవ్వకపోతే వాట్సాప్ ఛానల్ గ్రూప్ డిస్క్రిప్షన్ దగ్గర ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఇందులో పార్ట్ ఏ చూసుకుంటే కనుక 20 మార్క్స్ ఇచ్చారు. 1A చూసుకుంటే కనుక వాట్ ఈజ్ ఏ టోపాలజీ, నేమ్ ఎనీ 2 టైప్స్ అని అడిగారు. నెక్స్ట్ బి చూసుకుంటే కనుక డిఫరెన్షియేట్ బిట్వీన్ LAN అండ్ WAN. నెక్స్ట్ వాట్ ఈజ్ హెచ్డిఎల్సి అంటే ఏంటి అని అడిగారు. లిస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ అన్గైడెడ్ మీడియా. నెక్స్ట్ డిఫైన్ రౌటింగ్ విత్ రెస్పెక్ట్ టు నెట్వర్కింగ్. నెక్స్ట్ వాట్ ఆర్ ది సర్వీస్ ప్రొవైడెడ్ బై ది నెట్వర్క్ లేయర్. నెక్స్ట్ వాట్ ఈజ్ ది పర్పస్ ఆఫ్ ది సీక్వెన్స్ నెంబర్ ఇన్ TCP అని అడిగారు. నెక్స్ట్ వాట్ ఆర్ పోర్ట్ నెంబర్ యూజ్డ్ ఫర్ అని అడిగారు. నెక్స్ట్ వాట్ ఈజ్ ది FTP యూజ్డ్ ఫర్. ఈ FTP క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వాట్ ఈజ్ ది ఫంక్షన్ ఆఫ్ వెబ్ బ్రౌజ్ అంటే ఏంటి అని అడిగారు. ఇది పార్ట్ ఏలో 2 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ పార్ట్ బి చూసుకుంటే కనుక 50 మార్క్స్కి ఇస్తారు పార్ట్ బిలో. అందులో యూనిట్ 1 చూసుకుంటే కనుక 2Aలో వచ్చేటప్పటికి ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్ విత్ ఎగ్జాంపుల్స్, ఇది 5 మార్క్స్కి ఇచ్చారు. నెక్స్ట్ రైట్ ఏ డీటెయిల్డ్ క్రిటిక్ ఆఫ్ ది OSI మోడల్ అని అడిగారు. నెక్స్ట్ 2B చూసుకుంటే కనుక డిస్కస్ ది క్యారెక్టరిస్టిక్స్ అండ్ డిజైన్ ఇష్యూ ఆఫ్ ది కంప్యూటర్ నెట్వర్క్ అని అడిగారు. నెక్స్ట్ వాట్ ఆర్ ది మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ ది ట్రాన్స్పోర్ట్ అండ్ ప్రెజెంటేషన్ లేయర్ ఇన్ OSI. ఈ OSI అండ్ యూనిట్ 1లో OSI అండ్ TCP/IP మోడల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ యూనిట్లో ప్రతి క్వశ్చన్ పేపర్లో OSI మోడల్ కానీ అండ్ TCP/IP మోడల్ కానీ అడుగుతారనమాట. నెక్స్ట్ 3A చూసుకుంటే కనుక కంపైర్ ఫాస్ట్ ఈథర్నెట్ అండ్ గిగాబిట్ ఈథర్నెట్. ఈ యూనిట్లో ఈథర్నెట్ అండ్ గిగాబిట్ ఈథర్నెట్ అండ్ ఫాస్ట్ ఈథర్నెట్ అని కూడా ఉంటాయి. ఈ 3 అనేవి ఈ యూనిట్ 2లో చాలా ఇంపార్టెంట్. ప్రతి క్వశ్చన్ పేపర్లో కాకపోయినా మినిమం 2 సెట్స్లో ఈ క్వశ్చన్స్ అనేవి వస్తాయి ఈ 3 మీద. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ మల్టీ యాక్సెస్ ప్రోటోకాల్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ఎర్రర్ కరెక్షన్ యూజింగ్ హ్యావింగ్ కోడ్ విత్ అండ్ ఎగ్జాంపుల్స్ అని అడిగారు. నెక్స్ట్ డ్రా ది నీడ్ స్కెచ్ ఆఫ్ IEEE 802.3 ఫేమ్ ఫ్రామ్ ఎక్స్ప్లెయిన్ అని అడిగారు. నెక్స్ట్ డిస్క్రైబ్ IPv6 హెడర్ format and its advantages of over IPv4. Next discuss NAT with examples అని అడిగారు. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ కంజంక్షన్ అండ్ కంజంక్షన్ కంట్రోల్ మెకానిజం ఇన్ నెట్వర్క్ అని అడిగారు. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ డిస్కస్ ద షార్టెస్ట్ పాత్ ఆల్గరిథం విత్ అన్ ఎగ్జాంపుల్ నెట్వర్క్ గ్రాఫ్ అండ్ స్టెప్ వైజ్ కంప్యూటేషన్. ఈ డిస్కస్ షార్టెస్ట్ పాత్ ఆల్గరిథం అనేది మీరు AADSలో నేర్చుకుంటారు కదా, అడ్వాన్స్డ్ డేటా స్ట్రక్చర్లో, అది రాసినా పర్లేదు అనమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ యూనిట్ 4లో చూసుకుంటే కనుక ఎక్స్ప్లెయిన్ కనెక్షన్ ఎస్టాబ్లిష్డ్ అండ్ రిలీజ్ ఇన్ TCP. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ కంజంక్షన్ కంట్రోల్ ఇన్ TCP అని అడిగారు. ఇందులో ఈ TCP అండ్ STTP అనేది చాలా ఇంపార్టెంట్ ఈ యూనిట్లో. Next discuss how STP different from TCP. Present few applications of STP. Next throughout began called an unreliable. Why UDP is still used. How UDP communication can be made relatable. ఇవి యూనిట్ 4లో క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం యూనిట్ 5లో క్వశ్చన్స్ చూస్తే కనుక 6A వచ్చేటప్పటికి డిస్కస్ ది వర్కింగ్ ఆఫ్ HTTP ప్రోటోకాల్ ఇన్ డీటెయిల్ అని అడిగారు. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ది ఆర్కిటెక్చర్ ఆఫ్ DNS అని అడిగారు. నెక్స్ట్ 6B చూసుకుంటే కనుక డిస్క్రైబ్ వేరియస్ ఇంటర్నెట్ అప్లికేషన్స్ అండ్ దేర్ అండర్లీ ప్రోటోకాల్. నెక్స్ట్ రైట్ షార్ట్ నోట్స్ ఆఫ్ టెల్నెట్ అండ్ రిమూవ్ లాగిన్ అని క్వశ్చన్స్ అడిగారు. నెక్స్ట్ ఏ క్వశ్చన్ పేపర్స్ కావాలో కామెంట్ చేయండి. నెక్స్ట్ 4th సెట్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి.